పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కనబడట్లేదు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకొని అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. అదేంటి నిన్న మొన్న కూడా అక్కడక్కడ ఏదో ప్రోగ్రాంలో కనిపించారు కదా, అదేంటి కనిపించట్లేదు అంటున్నారు అన్న డౌట్ మీకు వచ్చిందా? ఆ డౌట్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కూటమి అనే ఆ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్కి సెట్ అవ్వడానికి మెయిన్ రీజను పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కారణంగానే 21 సీట్లలో 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు కూడా తీసుకున్నారు. కానీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఒక 10 ఏళ్ల క్రితం బ్యాక్ వెళ్తే ఆయన చెప్పిన మాట 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చెప్పిన మాట, పార్టీ నాదైనా కూటమికి నేను సపోర్ట్ చేసిన ప్రభుత్వం పనిచేయలేదంటే వాళ్ళని ప్రశ్నించేందుకు నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. సో ఇవాళ చాలామంది ప్రజలు అడుగుతున్న ప్రశ్న, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి స్టార్ట్ అయింది. ఆ అసంతృప్తి రేకెత్తడానికి కారణమైన అంశాల గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడట్లేదు, అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పటికే సూపర్ 6 హామీలన్నీ, ఆ పథకాలకు సంబంధించిన హామీలన్నీ మేము నెరవేర్చేసాము అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్న టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇంకా మనం చేయాల్సిన చాలా హామీలు పెండింగే ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మీరు ఇలా తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించని ఆ నేపథ్యంలో ఇవాళ ఆ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అన్నది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా సరే బయటకు వచ్చి గొంతు చించుకొని మరీ మాట్లాడిన అదే పవన్ కళ్యాణ్ ఇవాళ కూటమి ప్రభుత్వంలో అధికారంలో భాగస్వామిగా ఉండి తప్పులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఆ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇవి సరిపోవన్నట్టు కూటమి ఏర్పడడానికి కారణమైన అదే వ్యక్తి బీజేపీలో ఒకప్పుడు బ్రహ్మాండమైన పరపతి కలిగిన వ్యక్తి ఇప్పుడు నిజంగానే అనుకున్న స్థాయిలో బీజేపీ నుంచి పనులు చేయించుకోవడంలో, నిధులు రావడంలో ఫెయిల్ అవుతున్నారా అని అనుమానం వచ్చింది. దాని కారణంగా అడుగుతున్న ప్రశ్న, మాకు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు వైసీపీ ఎప్పటికప్పుడు చేసే కమెంటు లేదా కంప్లైంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కన్నా హైదరాబాద్లో ఎక్కువ శాతం ఉంటున్నారు, ఆయన కావాలనుకున్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ నుంచి అమరావతికో లేకపోతే హైదరాబాద్ నుంచి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రాంతానికో వెళ్ళి వస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నారు ఆరోపణ. దానికి అనుగుణంగానే రెగ్యులర్ క్యాబినెట్ మీటింగ్లో కనిపించని పరిస్థితుల్లో గుర్తుపెట్టుకొని అది కూడా అడుగుతున్నారు, ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఎందుకు అని. రైతులకు 20,000 రూపాయలు చొప్పున రైతు భరోసా వేస్తామన్నారు, అది కంప్లీట్ చేసాం, 14,000 ఆల్రెడీ వేసామన్నారు. కానీ దానికి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం రైతులకి వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు వేస్తే అయ్యే ఖర్చు, వీళ్ళు కేటాయించిన నిధులు, వాటికి రిలీజ్ అయిన నిధులు, వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళు అదే ప్రశ్న అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అని. రాష్ట్రంలో ఒక్క ఆడపిల్ల కంట్లో నీళ్ళు వచ్చినా సరే నేను రెస్పాండ్ అవుతాన్న వ్యక్తి ఇవాళ ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నా సరే ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతున్నారు. అదే లడ్డూలో కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కలిసింది అనగానే మెట్లు మొత్తం కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది కల్తీ నెయ్యా, అసలు నెయ్యి లేకుండానే ఒక పదార్థాన్ని వాడారా అని మాట్లాడుతున్న నేపథ్యంలో అది జరిగింది ఎప్పుడు, దానికి కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అనే ఒక ప్రశ్నను సంధిస్తూ పవన్ కళ్యాణ్ ఎక్కడా అని అడుగుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గిపోయిందా, ఆయన ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయిందా, లేదా కూటమి ప్రభుత్వం ఆయన అనుకున్నంత స్థాయిలో ఆయనకి ఆ ప్రియారిటీ ఇవ్వట్లేదు, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ని నమ్మి ఓట్లు వేసాము అని చెప్పిన వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో అనుకున్న స్థాయిలో పాలన కొనసాగట్లేదు, లేదా అనుకున్న స్థాయి కన్నా బాగా పాలన జరుగుతుంది అంటే ఆ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అనే భావన అయితే చాలా మందిలో ఉంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్, అందులో ఆయన మంత్రివర్గానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడడంలో కూడా ఆయన పెద్ద కనిపించట్లేదు. సో ఈ అన్ని కారణాల బేస్డ్గానే పవన్ కళ్యాణ్ మాకు కనిపించట్లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఆ వైపుగా పవన్ కళ్యాణ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ను నమ్మి నీకు ప్రజలు ఓటేశారు, నిన్ను నమ్మి నీ పార్టీకి ఓటేశారు, నువ్వు చెప్పిన మాటలను నమ్మి ఇవాళ కూటమికి ఓట్లేసిన చాలామంది ప్రజలు ఎవరైనా దాంట్లో అసంతృప్తితో ఉన్నారంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి అటువైపుగా ఆలోచించండి. సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి మీరు అన్నిసార్లు మాట్లాడారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఆమె కోరుకున్నట్టుగా లేదా ఆమె చూపించిన ఆధారం నేపథ్యంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. అటువైపుగా మీరు ఎందుకు
మీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లట్లేదు అనే బాధతో చాలామంది అడుగుతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడ? సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి మాట్లాడిన ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు అన్నది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇవన్నీ ప్రశ్నల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యి రిజల్ట్స్ చూపించకపోతే వచ్చే ఎన్నికల సమయానికి కూటమి కలిసి ఉన్నా సరే ఈ నెగిటివిటీ అన్నది ఇబ్బంది క్రియేట్ చేస్తుందో అది కూడా ఆలోచించుకోవాలి. 2014 నుంచి 19 వరకు కలిసే ఉన్న మీరు ఎన్నికలకు 6 నెలల ముందో బయటకు వచ్చి ప్రభుత్వ ఓటును చీల్చేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ప్రయత్నం జరిగింది అన్న ఒక ఆరోపణ ఏదైతే ఎదుర్కొన్నారో 2029 ఏమైనా అదే రిపీట్ అవుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా చాలా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం చెప్తున్నాను మీరు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని, కానీ అది ఫటాఫట్ మారిపోదన్న గ్యారంటీ లేదు కాబట్టి అటువైపు కూడా ఆలోచించి అటువైపు కూడా అనుమానాలు వ్యక్తం చేసి క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత 100% పవన్ కళ్యాణ్ ఉంది. సో ఆ వైపుగా మీరు ఆలోచించండి. లేకపోతే మరొకసారి మీరు కేవలం అంటే కేవలము జనసేన పార్టీ అధినేతగా మిగిలిపోతారు, లేదా మాజీ డిప్యూటీ సీఎంగా మిగిలిపోతారు. ఇంకా పరిస్థితులు బాగాలేకపోతే మాజీ ఎమ్మెల్యేగా కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు అటువైపుగా ఆలోచించండి. రిజల్ట్స్ తీసుకోవడంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి. దెన్ ఓన్లీ మనం ఏదైనా చేయగలుగుతాం, మనకి ఏదైనా వస్తుంది అన్నదైతే జనాలు అనుకుంటారు. థ్యాంక్ యూ.